శ్రీమాత్రే నమ. మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజే గీతా జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున్నే ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం అనేది విశేషంగా చెప్పడం జరుగుతున్నది. వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్నటువంటి ద్వారాన్ని మూసివేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి యొక్క దర్శనాన్ని చేయిస్తూ ఉంటారు. ఇలా ఉత్తర ద్వారం దర్శనము చేయడం వెనుక స్వామివారి లీలా విశేషాలు అనేవి అనేకం ఉన్నాయి. అంటే ఈ వైకుంఠ ఏకాదశి గురించి కూడా అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. కానీ అందులో అత్యంత విశిష్టమైనటువంటి ఒక కథ ఉన్నది. దానిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలను, త్రేతాయుగంలో శ్రీరామ అవతారమును, ద్వాపర యుగంలో కృష్ణ అవతారములో మనకు దర్శనం ఇవ్వడం జరిగినది. మరి కలియుగంలో విరజా నది మధ్య భాగంలో సప్త ప్రాకార సంశోభితమైనటువంటి పరమ పదంలో శ్రీ భూదేవి సహితుడై విశ్వక్సేనాదుడు తనను కొలుస్తూ ఉండగా శేషపాన్పుపై అర్చావతారుడై వెలిసినటువంటి శ్రీనివాసుడి యొక్క దివ్యగాథను ఈ యొక్క ముక్కోటి ఏకాదశి విశదపరుస్తూ ఉంది. దీని వెనక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు వినడం అత్యంత విశిష్టం. అసలు ఏ రోజు విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ రోజు విన్నామంటే ఇక ఆ ఫలితమును మనము చెప్పలేమన్నమాట. ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కలో వెంకటనాయకస్య, కలియుగంలో వెంకటేశ్వరుడే మన యొక్క కోరికలు తీర్చేటువంటి దైవం కాబట్టి దానిని శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు తన యొక్క గొప్పతనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు తెలియజేయాలి అని ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి ఆ విందుకు శ్రీ మహావిష్ణువును భూ నీలా సమేతముగా, పరమశివుణ్ణి పార్వతీ గంగా సమేతముగా, బ్రహ్మదేవుణ్ణి శ్రీ వాణి సమేతముగా రమ్మని చెప్పినారు. వారు కూడా ఆ విధంగానే రావడం జరిగినది. ఇక దిక్పాలకులు, ముక్కోటి దేవతలు, సకల లోక వాసులు సకుటుంబ సపరివార సమేతంగా రావాలి అని ఇంద్రుడు పిలిస్తే వారందరూ కూడా యథాతథంగా అందరూ కూడా సకుటుంబంగా రావడం జరిగినది. వారి యొక్క ఆగమనంతో స్వర్గలోకమంతా కూడా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో, నీ సభలో ఎంతో గొప్పవారైనటువంటి నాట్యమునులు ఉన్నారు అని నేను విన్నాను. వారి యొక్క నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా అంటే, ఇంద్రుడు తక్షణమే ఊర్వశిని, మేనకను, తిలోత్తమను పిలిపించి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయించినాడు. కానీ వారి యొక్క నృత్యంతో అంతగా సంతృప్తి చెందలేదు పార్వతీదేవి. అయితే ఇంద్రుడు వినయంతో, ఒక్కసారి రంభాదేవి నృత్యం కూడా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అని పార్వతీదేవిని కోరితే సరే అన్నది పార్వతీదేవి. అనంతరం సభావేదికకు ఆ రంభను తీసుకువచ్చి రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినది. అనంతరం లక్ష్మీనారాయణులకు, ఆ తర్వాత వాణి పద్మజులను సేవించి సభికులందరికీ కూడా అభివందనము చేసి సరస్వతి, భరత, భూషణులను స్తుతించి నాట్యం మొదలుపెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా కూడా ఆశ్చర్యపోయి మంత్రముగ్ధులైపోయారు. రంభ యొక్క నాట్య కౌశల్యాన్ని చూసినటువంటి పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు గండ పెండేరాన్ని, లక్ష్మీదేవి యొక్క బంగారు కడియాన్ని, సరస్వతీదేవి రత్న ఖచ్చిత దండ కడియాన్ని ఆ రంభకు బహుకరించడం జరిగినది. ఇంకా చాలామంది దేవతలు ఆ రంభకు బహుమతులు ఇవ్వడం జరిగినది. రంభ తన యొక్క గౌరవాన్ని నిలబెట్టింది అని తలచినటువంటి ఇంద్రుడు, నీకేం వరం కావాలో కోరుకో అని రంభను అడిగితే, రంభ ఇంద్రుని వలన నాకు పుత్రుడు కావాలి అని ఇంద్రుని కోరుకున్నది. దాంతో సభాసందులందరూ కూడా కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపినారు. ఎందుకంటే వారందరినీ కూడా సంతృప్తిపరిచినది కాబట్టి ఆమె కోరిన కోరికను తీర్చవలసిన అవసరం ఉంది అని భావించినారు. కాబట్టి ఇంద్రుడు కూడా సకల దేవతల సాక్షిగా రంభాసహితంగా నందనవనానికి వెళ్ళినాడు జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు దేవగురు. నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సల్లాపాలలో మునిగి ఉన్నటువంటి ఇంద్రునిపైకి తన యొక్క కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోలేదు. దేవేంద్రుని రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించు అని శపించినాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినా కూడా బృహస్పతి వినకపోగా రోషావేశపూరితమైనటువంటి రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపించినది. ఈ లోపుగా అటుగా వచ్చినాడు నారదుల వారు. ఈ విషయాన్నంతా కూడా గ్రహించి ముగ్గురిని కూడా త్రిమూర్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరూ కూడా అనుభవించవలసినదే అని తెలుసుకున్నారు. ఇంద్రుడు బోరున విలపించసాగాడు. దీనముగా శ్రీమన్నారాయణుని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుని యొక్క దుఃఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు
ఆయనను ఓదార్చి, నేను భూలోకంలో అవతరించి నీకు శాప విమోచనాన్ని ప్రసాదిస్తాను అని చెప్పినాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, గురు శిష్యులు ఇద్దరూ పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు మళ్ళీ భూలోకంలో అవతరించడం అవసరమా? రామావతారంలో ఎన్నో కష్టాలు పడ్డాము కదా అంటే, తాను ద్వాపర యుగంలో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైనటువంటి ఒక గొల్ల భామ కూడా వరం ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ భూలోకంలో జన్మించాలి అని శ్రీమన్నారాయణుడు చెప్పడం జరిగినది. ఆ విధంగానే భూలోకంలో శ్రీ భూ సమేత శ్రీనివాసమూర్తిగా వెంకటేశ్వర స్వామిగా అవతరించి మన యొక్క కోరికలను తీర్చడం జరుగుతున్నది. ఆ యొక్క ఇంద్రుని యొక్క శాపములు కూడా అన్నీ కూడా విముక్తిని చేయడం జరుగుతున్నది. ఆ విధంగా శ్రీనివాసుడు భూలోకంలో అవతరించినది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజని, అంటే వైకుంఠ ద్వారమును తెలుసుకొని భూలోకమును మీద అడుగుపెట్టినటువంటి రోజు కాబట్టి వైకుంఠ ద్వార దర్శనము చేస్తే శ్రీమన్నారాయణుడు యొక్క విశేషమైనటువంటి కృప మన అందరి ముందు కూడా ఉంటుంది అని ఆ యొక్క వైకుంఠ ద్వార దర్శనమును ఈరోజు అత్యంత విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు మన కోసం భూలోకంలో ఎన్నో అవతారాలు ఎత్తడం జరిగినది. ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి గురించి కూడా, దీనితో పాటు మొరాసుర గత ఏకాదశి జననం కూడా, అంటే ఏకాదశి తిథికి అధిదేవత అయినటువంటి ఏకాదశి దేవి జన్మించినది కూడా ఈ రోజే అనేటువంటి కథ, గీతా జయంతి అనేటువంటి కథ, దాదాపుగా అనేకమైనటువంటి కథలు ఈ యొక్క మార్గశిర శుద్ధ ద్వాదశి గురించి, విభీషణ గురించి సంబంధించినటువంటి ఒక కథ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది అత్యంత విశిష్టమైన కథ. ఈ కథ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి చెబుతూ ఉన్నది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణము చేసిన, గోవింద నామస్మరణం చేసిన, గోవిందుని దర్శించిన కలిలో సమస్త పాపములు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క కథను విని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, మనస్సులో దర్శించుకొని యథాశక్తిగా ఆ స్వామిని పూజించి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహమును పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. వీలైతే అందరూ కూడా ఉత్తర దర్శనం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీమన్నారాయణుడి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణను యథాశక్తిగా చేయండి. లక్ష్మీనారాయణుడి యొక్క షోడశ ఉపచార పూజను ఆచరించండి. యథాశక్తిగా ఉపవాసమును చేయండి. ఏకాదశి అంటే ఉపవాసమునకు ప్రతీతి, ద్వాదశి అంటే పారణకు, అంటే ఆ యొక్క ఉపవాసమును విడవడానికి ప్రతీతి. కాబట్టి ఆ విధంగా యథాశక్తిగా మీ యొక్క శరీరము సహకరించిన మేర ఆ యొక్క ఉపవాసములను ఆచరించి బ్రహ్మచర్యమును ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించండి. ఉపవాసమును శరీరము సహకరించకపోయినా కూడా బ్రహ్మచర్యమునైతే ఖచ్చితంగా పాటించండి. తలస్నానము చేసి ఈశ్వరానుగ్రహమును, ఈశ్వర దర్శనమును చేసి ఆ యొక్క శ్రీమన్నారాయణ అనుగ్రహంతో సకలమైనటువంటి సంపదలను పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇది చిట్ట చివరి పండగ, దక్షిణాయనలో చిట్ట చివరి పండగ. దీని తర్వాతగా ఉత్తరాయణము అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి సూచనగా కూడా ఉత్తర ద్వార దర్శనము అనేది చేస్తూ ఉంటారు. ఇది శాస్త్రీయంగా, పౌరాణికంగా, వేదముల పరంగా కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నటువంటి పండుగ ముక్కోటి ఏకాదశి పండుగ. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఆచరించి శ్రీమన్నారాయణ అనుగ్రహము పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.